నైట్ ఎన్ని టూ నైట్ ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏమో కానీ మార్నింగ్లో చూసాగల లేదంట. అంటే ప్రజెంట్ అయితే మార్నింగ్ తెలుస్తుంది కదా, పోయి కూడా అయితే నెక్స్ట్ డే చూడంగానే వెళ్ళిపోయిందంట. ఏడికి వెళ్ళిపోయిందని లెంకినంట ఆల్రెడీ. లెంకంగానే నెక్స్ట్ డే పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమి వచ్చింది తిరిగి పిఎస్ దగ్గరికి కావచ్చు? అంటే రీసెంట్లీ 2 days అదే మొన్న నైట్ టైంలో హస్బెండ్ పోయి తీసుకెళ్ళడానికి పోయిండు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇక ఎంక్వైరీ చేస్తే ఇక్కడ జగిత్యాలలో ఉన్నదని తెలిసింది. హస్బెండ్ పోయి ఇద్దరు పోలీసులకు తీసుకొని హస్బెండ్ పోయి తీసుకురానికి వచ్చిండు. ఇక ఆమెకి కాంప్రమైజ్ చేయడానికి ఏమో మాట్లాడినట్టు మాట్లాడితే ఇక ఆమె ఏమన్నదేమో డైరెక్ట్ తీసేసి పోలీస్ స్టేషన్ ముందే కత్తి తీసుకొని పోయి ఉంటారా పోలీసులు చెక్ చేయకుండా? ఏమో అన్న మనకు తెలియదు. అంటే ఎట్లా ఉంటున్నాను అంటే మాట్లాడించినప్పుడు కావచ్చు, ఎట్లా మాట్లాడుతుండే మీతో? మంచిగానే ఉంటున్నా అన్న, మంచిగానే ఉంటుండే. ఇక్కడ గచ్చుబండి ఉంది కదా, ఇక్కడ హౌసింగ్ బోర్డు గార్డెన్ కూడా బాగానే ఉంటుండే. మేము చూసినప్పుడల్లా ఆమె కూడా బాగానే ఉంటుండే. అప్పుడప్పుడు చూస్తుంటే కదా ఈయనే పూలు వేయడానికి వస్తున్నాను రెగ్యులర్. ఇక బాగానే ఉంటుండే వాళ్ళైతే. ఇట్లా అవుతుంది అని చెప్పి కూడా మాకు కూడా ఏం లేదు, సడన్లీ అయిపోయింది అనమాట. అంటే ఎట్లా చూస్తారంటే చాలా జరుగుతున్నాయి. అంటే భర్త బాగా చూసుకున్నది కూడా ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, రకరకాల జస్ట్ ఏంటంటే అవునవునవును ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉందని తెలిసింది అనమాట. అంతే. ఇక భర్తకు తెలియదు అనేది కూడా అతనికి కూడా తెలియనట్టుంది నాకు తెలిసి. ఇన్స్టాగ్రామ్లో పరిచయం భర్త చెక్ చేస్తున్నా అంటున్నారు, ఫోన్ చెక్ చేస్తారంట. ఏమో అదైతే మనకు తెలియదు. బయట అయితే బాగానే ఉంటుండే, ఇంట్లో అయితే మనకు తెలియదు. ఇక్కడ వస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా, బయట అయితే బాగానే ఉంటున్నాయి, ఇంట్లో బాగా. ఎప్పుడైనా ఆమె గప్చుబండి దగ్గర కొని ఇక్కడే చేస్తుండే, ఆమె కూడా ఎప్పుడైనా వచ్చి సహాయం చేసేట్లాంటివి చేస్తుండే? ప్రజెంట్ అయితే నేను చూసినప్పుడు అయితే అతను ఒక్కనే ఉంటుండే, ఏమన్నా ఇక హెల్ప్ చేయడానికి అప్పుడప్పుడు వస్తుండే అవి ప్రజెంట్ చూడడానికి అయితే అతను ఒకటే ఉంటుండే. ఎట్లయినా 2-3 o'clock ఓపెన్ చేస్తాడు కదా, అతను ఒక్కడే. చివరికి ఏం చెప్తారన్న ఇష్యూకి సంబంధించి? చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది సమాజంలో, ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇట్లా వెళ్ళిపోవడం, కనీసం పిల్లలు చూడకుండా కూడా వేరే అతను వెళ్ళిపోవడం, ఇదైతే చాలా తప్పు అనేది. మ్యాక్సిమం చాలా తప్పు. ఇట్లా చేసుడు కూడా చాలా తప్పు. అంటే ఆమె పిల్లలు ఉంది, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 15 years ఏమో అవుతుందంట ఓల్డ్. అంతుండి కూడా ఆమె వెళ్ళిపోయిందంటే అసలు చాలా ఘోరం ఇది. రీసెంట్ గా సోషల్ మీడియా అనేది చాలా యూజ్ అవుతుంది ఇలా ఇష్యూస్ ని వెలికి తీయడంలో. మళ్ళీ అలాంటిది అదే సోషల్ మీడియా కూడా చాలా మంది కూడా వేరే తిరిగి యూజ్ చేసుకుంటున్నారు. ఇట్లా పెళ్ళైన వాళ్ళందరూ కూడా చిన్న ఏజ్ ఉన్న వాళ్ళతో కూడా ప్రేమలో పడటం, వెళ్ళిపోవడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళిద్దరు సహాయంతో గోంగుని చంపడం జరుగుతుంది. అయితే ఏమైంది వైఫ్ అనేది ఆమెకి ఏంటంటే భయం అనేది లేదు మెయిన్ హస్బెండ్ నుంచి. అందుకే మరీ అంత డైర్నెస్గా పోయి ఆమె పిలుచుకరాగా కూడా నేను రాను ఎట్లా అంటే అట్లా మాట్లాడింది. అతనికి భర్త దాకా ఇది చేసేసి ఏమైనా ముందే కొనుగోలు చేసుకున్నాడా? కత్తి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంటే అదే అయితే తెలియదు అన్న మనకు. అయితే వెళ్ళిండని తెలుసు, వెళ్ళి తీసుకొస్తుండని తెలుసు, కానీ కత్తి ఎక్కడ అట్లా మేము కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంది కదా. పోలీస్ వాళ్ళు కాబట్టి అవునవును కత్తి మధ్యలో కొనుక్కుంటా అనుకోవచ్చా? ఏం డౌట్ వస్తుంది? ఆపిరంట మధ్యలో ఎన్నో ఆపిరంట.